నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, సూర్యోపాసకులు, సన్ స్పిరిచువల్ సొసైటీ ఫౌండర్ విక్రమాదిత్య గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే సార్. సూర్యోస్మి తల్లి. సార్, అధిక జ్యేష్ఠ మాసంలో ఉన్నాము. అధిక జ్యేష్ఠ శుక్లపక్ష ఏకాదశి వచ్చేస్తుంది. అది రేపే బుధవారం ఏకాదశి. ఈ ఏకాదశి వైశిష్ట్యం ఒక్కసారి మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాను. అలాగే ఎట్లా వినియోగించుకోవాలి పవిత్రమైనటువంటి రోజు. ఖచ్చితంగా శూన్యమాసం అంటారు, కానీ అధికం ఫలం అని కూడా అంటారు. అక్కడే నెగిటివ్ అన్నా అక్కడే పాజిటివ్ అన్నా రెండూ ఉంటూ ఉంటాయి. మరి ఎట్లా అంటే పగలు రాత్రిలాగా మనం అర్థం చేసుకుంటే, మరి ఏకాదశి గురించి ఒక్కసారి దీని ఇంపార్టెన్స్ గురించి మీ మాటలో తెలుసుకోవాలనుకుంటున్నాను. శూన్యమాసం అంటే మీ దాంట్లో వచ్చిన పదాల్లో అంటే ఇప్పుడు వేదం నేర్చుకుంటూ ఏదన్నా ఒక మంత్రం ఒక పదం ఇస్తే దానికి మనం ధాతుపాఠం, వ్యాకరణం, విశేషణం ఇవన్నీ విడతీయటం ఒకటి అలవాటు చేస్తున్నారు. మనం గురుదేవులు వెంకట చాగంటి గారు, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్స్. శూన్యం అంటే ఏమీ లేదు కాదు, అంతటా వ్యాపించి ఉన్నది. అలా ఎలా? ఆకాశం శూన్యంగా ఉంటుంది, కానీ అది అంతటా వ్యాపించి ఉంది. ఏముంది? విశ్వశక్తి అంతటా వ్యాపించి ఉంది. ఏమీ లేదు కాదు, ఫుల్ ఆఫ్ ఎనర్జీ మొత్తం వ్యాపించి ఉన్నది. ఇది శూన్యమాసం అంటే దేనికి శూన్యమాసం? మీరు అంటే ఇక్కడ ప్రోగ్రాంలు అవి చేసుకోకుండా అంతేనా? ముహూర్తాలు అంటే పండగల మీరు ఏది పడితే అది చేసుకుంటూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం యొక్క పరిస్థితులని మీరు తట్టుకోలేరు, మనం తట్టుకోలేము. అందుకని దీన్ని కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకి, దైవ చింతనలకి, ఉపవాస దీక్షలకి అత్యంత యోగ్యమైంది. శూన్యమాసం అంటే వర్జించవలసింది దేనికి అంటే విశేషమైనటువంటి కార్యాలు, ఇల్లు కట్టడాలు, శంకుస్థాపనలు, ఇవన్నీ ఎండలో పనిచేసేవి. బయట బాహ్యంగా ఉండే చోట పని చెయ్యొద్దు. కేవలం మీలో ఉన్నటువంటి ఆ ఊర్జ, కాస్మిక్ ఎనర్జీని సంగ్రహించుకోండి. రేపు పని చేయటానికి కావలసిన, పని చేయించుకోవటానికి కావలసిన, పని చేయటానికి కావలసిన, పని చేయించుకోవడానికి కావలసిన శక్తి ధనం రూపంలో కావచ్చు, వస్తు రూపంలో కావచ్చు, శక్తి రూపంలో కావచ్చు. దానికోసం ఇది శూన్యమాసం. శుక్లపక్షంలో వస్తున్న ఏకాదశి. అది అధిక జ్యేష్ఠము. ఏమని పిలుస్తారు సార్ ఏకాదశిని? పురుషోత్తమ మాసం. పురుషోత్తమ మాసంలో వస్తున్న మరి ఏకాదశిని ఏమని పిలుస్తారు చెప్పరా? తన మాటల చాతుర్యంతో ఎదుట ఉన్నటువంటి నిగూఢ రహస్యాలను ఛేదించేటువంటి పద్మిని మాసం, పద్మిని ఏకాదశి. అత్యుత్తమైనటువంటి, మనం ఒక 2.5 years అయిందా పద్మిని ఏకాదశి గురించి మాట్లాడాం. అంటే ఏకాదశి దశమి +1 ఏకాదశి అంటే 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు, ఒక ఆత్మ కలిగితే వచ్చినటువంటి ఏకాదశి. అంటే మనలో ఉంది, దానిలోకి మనం ప్రవేశించడం కోసం చేసే ఏకాదశి ఉపవాసాలు. అంటే భగవంతుడి పేరు చెప్పి, పురుషోత్తముడు పేరు చెప్పి, విష్ణుమూర్తి కోసం నేను ఇవాళ ఉపవాసం ఉంటే ఏంటి ఆయనకి లాభం? నాలో భగవంతుడిగా ఉన్నటువంటి ప్రాణశక్తి, దానికోసం ఉపవాసం చేయడం ద్వారా నేనేంటో నాకు తెలుస్తుంది, నా లోపాలు బయటపడతాయి. ఏమంటే ఉపవాసం చేసామంటే బాగా నీరసం వచ్చింది, తలనొప్పి వచ్చింది, అంటే సంథింగ్ ఏదో జ్వరం వచ్చింది, ఇంకోటి ఏదో వచ్చింది, మోషన్స్ అయినాయి, ఇలా చెప్తూ ఉంటారు. అంటే నీలో ఆ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నువ్వు ఈ ఏకాదశి ఉపవాసం చేయడం వల్ల అవి బయటపడి నీ బాడీలో సెల్ఫ్ ఇమ్యూనిటీ డెవలప్ అయ్యి ట్రిగర్ చేసింది. పెయిన్ వస్తుందంటే పెయిన్ ప్రాబ్లం కాదు, పెయిన్ ఇండికేటర్, నీ సమస్యని నీకు చూపిస్తుంది. సంథింగ్ మీకు బాడీలో ఎక్కడెక్కడ ఏం జరిగినా అవన్నీ కూడా ఇండికేషన్స్. అందుకని ఇవి కంపల్సరీ అందరూ చేయాలి. 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలతో కూడుకున్నటువంటి ఆత్మతో సంచరిస్తున్నటువంటి మనం ఏకాదశి ఉపవాసాలు చేయమని అంటే ఇప్పుడు దాన్ని ఏమంటారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని, లేకపోతే రకరకాలు ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నిటికన్నా ముందు మన శాస్త్రం చెప్పేసింది, లంకణం పరమౌషధం. 15 రోజులకు ఒక్కసారైనా చెయ్యండి. అస్సలు ఎలాంటి రోగాలు, ఆయన ఎవరో దీని మీద రీసెర్చ్ చేసి ఆయనకి నోబెల్ బహుమతి ఏది ఇచ్చారు. అంత అద్భుతమైనటువంటి శాస్త్రంలో మనకి మళ్ళీ అంటే మీకు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నాం, సంవత్సరంలో 365 రోజులు వచ్చేటువంటి సోమవారాలు ఎన్ని ఉంటాయి? నెలకు 4 ఉంటాయి, సంవత్సరానికి 48, ఒక్కోటి హెచ్చు తగ్గులు వస్తాయి, 49, 48 మధ్యలో ఉంటాయి. ఏ ఒక్క సోమవారం కూడా ఒక సోమవారంతో సరిపోదు, ఒక్కొక్క సోమవారానికి ఒక్కొక్క ఇలా ఉంటుంది. అలాగే ఏకాదశిలో మనకు వచ్చేటువంటి 12 ఏళ్ళు 24 ఏకాదశులు ఉంటాయి.
కానీ 24 ఏకాదశులు ఒక ఎత్తు, 2.5 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటి, సహజంగా అన్ని ఏకాదశులకు ఉన్న పద్మిని ఏకాదశికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్ వేరు. అది 2.5 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది. సామాన్యురాలు కాదు. అంటే పద్మిని అనే ఒక కిరణం వికసన శక్తిని కలిగి ఉంటుంది. అది ప్రస్ఫుటంగా ఈ 2.5 ఏళ్ళకు ఒకసారి, అంటే 12 సంవత్సరాలకు ఒకసారి పుష్కరాలు ఎలా అయితే వస్తున్నాయో 2.5 సంవత్సరాలకు ఒకసారి ఈ ఏకాదశి వచ్చి మనకు అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇస్తుంది. ఏం చేయమంటారు మరి రేపటి రోజున? అంటే ఇంకా పద్మిని అంటే ఎండగడుతుందమ్మా. దేన్ని ఎండగడుతుంది అంటే రోగాలను ఎండగడుతుంది, దారిద్ర్యాలను ఎండగడుతుంది. అద్భుతమైనటువంటి దాన్ని ఏమంటారు, వ్యాప్తిని. అంటే నేను ఒకటి అడిగాను సూర్యుని, నీ కిరణాలతో నా కీర్తిని, నా పేరుని దశ దిశలా వ్యాపింప చేయి. విష్ణు అంటే అర్థం ఏంటి? వ్యాప్తి చేసేవాడు. చేస్తాడుగా, చేస్తాడు. యావత్ ప్రపంచం ఎక్కడికి వెళ్ళినా విక్రమాదిత్య సన్ స్పిరిచువల్ సొసైటీ, వెజిటేబుల్ థెరపీ సంథింగ్ అడిగితే ఇచ్చాడుగా. ఇస్తాడు. మనం కూడా అడగచ్చు. అలా అడగాలమ్మా, అడిగే విధానం తెలియాలి. అది తెలియడం కోసం ఉపవాసం చేస్తే, ఏకాదశి ఉపవాసాలు చేసి, ఇది అదే నిర్జల ఏకాదశి కూడా అంటారు. అంటే ఎండలు విపరీతంగా ఉంటాయి, కొంచెం చూసుకోండి. కొంచెం నీడపట్టున ఉన్న వాళ్ళు ఏమీ తీసుకోకపోయినా పర్వాలేదు, ఆమ్లం ఉసిరికాయనన్న బుగ్గన పెట్టుకుని ఆ ఓటని మింగుతూ, ఏమీ అంటే నిర్జలంగా ఉండాలనుకున్న వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. పారణ సమయం మీరు చెప్తారు కాబట్టి మనం మళ్ళీ మాట్లాడదాం. ఉపవాసం చేయడం చాలా పద్ధతిగా చేయాలి. ఇంకొకటి ఏంటంటే ఇంకా నిర్జలంగా ఉండలేము, వేడికి తట్టుకోలేము. మనకి అవసరమైనటువంటి వాటిని బార్లీ నీళ్ళని, ఇలా జ్యూసెస్, వెజిటేబుల్ జ్యూసెస్ ఇలాంటివి తీసుకోవాలి. షుగర్తో ఉన్నామండి, లేకపోతే ఇంకా రకరకాల సమస్యలు ఉన్నాయి, ఖచ్చితంగా మేము మెడిసిన్స్ వేసుకోవాలంటే పరగడపను వేసుకోలేం కదా. మరి మేము ఎలా ఉపవాసం ఉంటాము అని అంటే, మరి మీరు వెజిటబుల్ థెరపిస్ట్గా ఏం చెప్తారు? అమ్మా, ఇప్పుడు మెడిసిన్ తిన్నది అరగక మందులు వేసుకుంటున్నాం, తిండే తినట్లేదు కదా, అప్పుడు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఒక్కరోజే కదమ్మా, ఏమైపోద్ది? ఏమీ కదమ్మా, మన బ్రెయిన్స్ అలా అయిపోయినాయి. దీనికి ప్లాసిబో ఎఫెక్ట్ అని ఒకటి ఉంటుంది. పెద్ద పెద్ద ప్రమాదాలు జరిగినప్పుడు ఒకసారి ఒక యుద్ధంలో ఒక సైనికుడికి చేయి తెగిపోయింది. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి పెయిన్ కిల్లర్ ఏదైతే మత్తు మందు పనిచేయట్లేదు. అక్కడ ఎక్కడో ఒక ప్లాసిబో, ఈ హోమియోపతి పిల్స్లో ప్లాసిబో పిల్స్ అని ఉంటాయి, తీపి గుళికలు అంతే, అందులో మెడిసిన్ ఏమి ఉండదు. వాళ్ళ దగ్గర మెడిసిన్ అయిపోయింది. వీటిని పెట్టేసి అతనికి వేసేసారు, నీకు చాలా పవర్ఫుల్ ఐడోస్ ఇస్తున్నాం, తక్కువ డోస్ లేవు, ఇది నీకు అద్భుతంగా పనిచేస్తుంది, నీకు అసలు నిప్పు తెలియదు అని చెప్పేసి వేసేసారు. ఆపరేషన్ చేశారు, అతనికేం తెలియదు. బ్రెయిన్ చూసారా? ఇలా దీనికోసం చాలా అద్భుతమైనటువంటి కథలు ఉన్నాయి. సెలైన్ బాటిల్స్ అయిపోతే కొబ్బరి నీళ్ళని సెలైన్గా ఇచ్చేసిన పరిస్థితులు కూడా ఉన్నాయి. చచ్చిపోరా? ఏమవుదమ్మా, కొబ్బరి నీళ్ళు హై అంత హైజీనిక్ ఇంకే ఉంటాయి. ఇప్పుడు సెలైన్ అనేది డిస్టిల్ వాటర్ కదా. అంటే సందర్భాలు చెప్తున్నాను, వాళ్ళు అవతల పేషెంట్కి బ్రెయిన్ యాక్టివ్. ఒక కోర్టులో బ్రెయిన్ ఈజ్ ఎవ్రీథింగ్, ఎండ్ ఆఫ్ ది డే. అంతే, బ్రెయిన్ ఇది అమ్మ బాబోయ్. మరణశిక్ష పడినటువంటి ఒక ఖైదీని కొంతమంది సైంటిస్టులు వెళ్ళి జడ్జి గారిని అడిగారు, పర్మిషన్ అడిగారు, సార్ ఒక హై అండ్ పవర్ఫుల్ ఒక విష సర్పం మీద మేము ప్రయోగం చేయాలనుకుంటున్నాం, అసలు అంటే పన్ను దిగిన వెంటనే మనిషి ప్రాణం కోల్పోతాడు, ఆ ప్రయోగం మేము చేయాలనుకుంటున్నాం, మీరు ఎలాగో ఒక మరణశిక్ష విధిస్తారు కదా, అతనికి దీనికి సమ్మతం అయితే, ఎవరైతే ఉరిశిక్ష వేయబడ్డాడో అతనికి సమ్మతం అయితే కుటుంబ సభ్యులకు ఎంతో కొంత మేము ఈ ప్రయోగం కోసం డబ్బు ఇచ్చి మేము వాళ్ళని ఒప్పించుకుంటాం, మీరు మాకు ఆ పర్మిషన్ ఇవ్వండి అని చెప్పేసి ఒక ఉరిశిక్ష పడినటువంటి అతను ఇచ్చారు. అతను ఒప్పుకున్నాడు, కుటుంబానికి మందు నేను ఇలాగా జరిగిపోతాను, ఆ చావు నా కుటుంబానికి ఉపయోగపడుతుంది కదా అని చెప్పేసి అంటే 10 కోట్లు ఎంతో వాళ్ళు ఇచ్చారు, అంటే ఆ ప్రయోగం కోసం. వాళ్ళు అలా తీసుకెళ్లారు అతన్ని. జడ్జి గారు ఎదురుగుండానే పాముతో కనిపించిన వెంటనే చనిపోయాడు. టెస్ట్ చేశారు, అతను హై అండ్ పాయిజన్ ఉన్నటువంటి పాము కాటుతో మరణించాడనే సర్టిఫికేట్ కూడా వచ్చింది. అయిపోయిన తర్వాత జడ్జి గారి దగ్గర రివీల్ చేశారు, ఒక 2 గుండు పిన్నులతో గుచ్చారు అతను, 2 గుండు పిన్నులతో గుచ్చారు, అంతే, పాము కరిసినట్టు సక్ అయిపోయింది, చనిపోయాడు అతను వెంటనే. కానీ అందులో రిపోర్ట్లో వచ్చిందిగా, అంటే విన్నాడుగా, ఆ ఖైదీ విన్నాడు, వెంటనే కెమికల్ ఫామ్ అయిపోవడం, అది రిలీజ్ చేయడం, నన్ను ఒక భయంకరమైనటువంటి విషశార్పంతో కనిపిస్తున్నారు అనేది బ్రెయిన్కి వెళ్ళింది, వెంటనే చనిపోయాడు. వాట్ ఈస్ దిస్ క్రియేషన్ సార్ అసలు? అంటే ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ప్రకృతిలో ఎన్ని రకాలైతే జీవరాశి ఉందో అన్ని రకాల జీవరాశి మన లోపల ఉంది. 17,72,000 బ్యాక్టీరియాలు, వైరస్లు ఒక చిన్న ప్లేస్లో ఉన్నాయి.
మీరు ఇచ్చే ప్రతి ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళి మీకు అది ఇస్తుంది. బా 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 ఎంత ఉందమ్మా ఈ ప్లేస్ ప్రకృతిలో, ప్రతి చెట్టుకు సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఉంది. అందుకనే అవుటర్ వరల్డ్, ఇన్నర్ వరల్డ్. ఏం ఇంజనీర్ సార్ గాడ్. అందుకని ఆయన దేవుడు, దేవుడు అయ్యాడు, భగవంతుడు అయ్యాడు. వాట్ అ క్రియేషన్ అసలు, అమేజింగ్ అమేజింగ్. అదే పురుషోత్తముడు, పరమాత్మ, పరంధాముడు. ఇంత అద్భుతమైనటువంటి అలైన్మెంట్ ఎవరు చేశారమ్మా? ఎందులో ఉంది? ఏ శాస్త్రంలో ఉంది? ఇదే. అందుకనే జై శ్రీరామ్, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, మన సనాతన సంస్కృతికి జై అని అంటూ ఉంటాం. ఖచ్చితంగా ఇవన్నీ చేయండి. అద్భుతమైనటువంటి పురుషోత్తమ మాసంలో వస్తున్నటువంటి అధిక జ్యేష్ఠ మాసంలో సో మందులు గిందులు అవన్నీ పక్కన పడేసి ఉపవాసం చేయమంటున్నారు. అసలు మందులు అవసరం లేని స్థితికి వెళ్ళడం కోసమే ఏకాదశి ఉపవాసాలు. మందులు మళ్ళీ పట్టుకుని భయపడతారట, వద్దు. వెల్ సెట్. అది లేని భారతదేశాన్ని మళ్ళీ మనం చూపించాలి. రైట్ సార్. మంత్రం కూడా ఏదైనా మరి రేపటి రోజు మంచి పవిత్రమైనటువంటి అద్భుతమైనటువంటి ఔషధ మంత్రాలు చాలా ఉన్నాయమ్మా. అంటే భేషజం ఘవేషజం పురుషేభ్య అని మంత్రం ఉంటుంది. అంటే నన్ను వ్యాధి లేని స్థితికి తీసుకెళ్ళిపో అని చెప్పేసి శాస్త్రం అడుగుతుంది. గురించి సపరేట్గా ఒక వీడియోలో మనం మాట్లాడుకుందాం సార్. ఇక్కడ మనం లక్ష్మీదేవి మంత్రం, అమ్మవారి మంత్రంను, విష్ణు మంత్రం రెండు కూడా ఇద్దాం. ఆ మంత్రాన్ని ఎంత వీలైతే అంత దృష్టి పెట్టి మీకున్న చిన్న చిన్న పనులు చేసుకుంటూ కూడా చేయొచ్చు. అలాగే సార్. ఇందులో ఎలాంటి సంఖ్యలో పెట్టుకోకండి. అలాగే. ముందు అమ్మవారు చెప్దాం, అయ్యవారు చెప్దాం. స్వామివారి హీరోనే ఫస్ట్. నాన్న ఫస్ట్. నాన్న చాలా విపరీతమైనటువంటి, అంటే ఆయన బాగానే ఉన్నాడు, ప్రకృతిని మనం పాడు చేశాం కాబట్టి దాని తాపం మన మీద పడుతుంది. అందుకని ఏంటంటే ఆయన్ని ప్రసన్న పెడదాం. ఇంకొక దారి ఏదన్నా చూపించి పర్జన్య సూక్తం అని ఉంటుంది. అంటే అధిక వేడిని నివారించేటువంటి పర్జన్య సూక్తం. వరుణ మంత్రాలు అంటే వేదంలో అద్భుతమైనటువంటి, మనకి రాబోతున్నటువంటి పరిస్థితులకి పరిష్కారాలు కూడా వేదంలో ఉన్నాయి, ఇవ్వబడినవి. వాటి గురించి మనం మళ్ళీ మాట్లాడదాం. ఇది మంత్రం విష్ణు మంత్రం. అలాగే. ఇది ఋగ్వేదం నుంచి, ఋగ్వేద మంత్రం. విస్తారతత్వం, మనలో ఏదైతే శక్తి ఉందో అది విస్తారంగా వ్యాపిస్తుంది. ఈ పద్మిని ఏకాదశి కూడా అదే, వ్యాపించున్నది అని అర్థం. దాని అర్థం అమ్మ ఇది 1:22:20 మంత్రం. ఋగ్వేదంలో 1:22:20. తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూరయః. అంతేనా? అంతే, సింపుల్. ఆయన చాలా ప్రసన్నుడమ్మా. ఏమిటి నాతో చదివించరా? చదివి ఒకరెవరో కమెంట్ పెట్టారు సార్, ఆడవాళ్ళతో ఎలా చదివించేస్తున్నారు మీరు భాగ్య సూక్తం అని చెప్పి. భయం అంటే మీరు భాగ్యవంతులు అయిపోతారేమో అని భయం అమ్మా. అదే నేను కింద కామెంట్ పెట్టా, ఆడవాళ్ళతో చదివించొద్దని ఎక్కడ రాస్తుంది? ఏ వేదంలో చెప్పింది? ఎవరు చెప్పారు నీకు? భాగ్య దేవత అన్నాం, ఎవరావిడ? అంటే ఆడవాళ్ళతో చదివించకూడదు కానీ భాగ్యదేవత అనుగ్రహించి నన్ను భాగ్యవంతుడు చేసే. గాయత్రి ఎవరు? ఎవరు? వేదమాత ఎవరమ్మా? వేదం గాయత్రి మాత్రం. అంత అజ్ఞానంతో ఇంకా అంటే ఇలాంటి వాళ్ళ వల్లే చూడండి, మన అంటే దేవాలయాల్లోకి శూద్రులు మన దళితుల్ని ఇలాంటి మాటలు కావాలని కొంతమంది మూర్ఖులు చేసిన దానికి సాంప్రదాయాన్ని, ధర్మాన్ని, హిందూ ధర్మాన్ని కించపరుస్తున్నారు. అసలు హిందూ ధర్మంలో, భారతదేశంలో, వేదంలో తారతమ్యం లేదు. చేస్తున్న పనిని బట్టి నువ్వు నీకు ఇష్టం లేకపోతే మానే, అంతే తప్ప. ఇప్పుడు సూర్యుడు ఉండడమ్మా, సూర్యుడు భగవంతుడు కదా, ప్రత్యక్ష భగవంతుడు. అంటే నేను దళితుల మీద ఎండ కాయను, వాళ్ళకి చీకటిగానే ఉంచుతాను అంటాడా? మూర్ఖత్వం. చనిపోయిన జీవం మీద, పరిమళించే పుష్పం మీద ఒకే తత్వంతో ఎండగాస్తాడు. సమానత్వం అది నీలో ఉంది, అంతే తప్ప దయచేసి అలాంటి కామెంట్లు చేయకండి. అలాంటి కామెంట్లు చేస్తున్న వాళ్ళని ఉపేక్షించకండి, సమాధానం చెప్పండి. ఏంటి ఆడవాళ్ళు చేసుకున్న లోపం ఏంటి? ఏంటమ్మా? సృష్టి చేయడమే లోపం. అసలు అంటే మాలాంటి వాళ్ళని, మిమ్మల్ని ఇలా చూపించే మాలాంటి వాళ్ళని సృష్టి చేయడం లోపం. అందరూ సమానమే, శరీరాలు వేరు, ఆత్మలు ఒక్కటే. ఆ దృష్టితో చూడండి. ఇది వేదం అందరిది, ఏ కొందరిదో కాదు, ఇది వేదం అందరిది. ఆ మంత్రం నాతో కూడా. తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూరయః. తద్విష్ణు పరమం పదం సదా పశ్యంతి సూరయః. ఇంతే, సింపుల్ మంత్రం. తద్విష్ణు, విష్ణువునే మనం పరమం పదం. అద్భుతమైనటువంటి పదం అది. ఆయన పాదాలు పట్టుకుంటే సదా వ్యాపించేస్తూ ఉంటాం. లక్ష్మీదేవి అమ్మవారు. ఇంతకుముందు మనం మాట్లాడాం, శ్రీ సూక్త ఉపాసనలో ప్రసిద్ధి పొందినటువంటి లక్ష్మీ మంత్రం. దాన్ని అందులోంచి మనం తీసుకున్నాం కొంచెం. పద్మప్రియే
పద్మప్రియే పద్మిని పద్మిని పద్మహస్తే పద్మహస్తే పద్మాలయే పద్మాలయే పద్మదళాయతాక్షి పద్మదళయతాక్షి విశ్వప్రియే స్వప్రియే విష్ణు మనోనుకూలి విష్ణు మనోనుకూలి త్వత్పాద పద్మం తత్పాద పద్మం మయి మయి సన్నిధత్వా సన్నిధత్వా తత్పాద పద్మం తత్పాద పద్మం మయి మయి సన్నిధత్వా సన్నిధత్స్వా సన్నిధత్వా సన్నిధత్స్వా ఓ 3 సార్లు ఉందా నేను కాదమ్మా కాదు అయితే ఆ తా కింద సావొత్తు వావొత్తు కూడా పలకాలి. ఏది తా కింద సావొత్తు వావొత్తు ఒకసారి చెప్పండి. తత్స్వ సన్నిధత్స్వ దత్స్వ సన్నిధత్స్వా స్వ అంటే సా పలుకుతుంది, తర్వాత వాకారం కూడా వస్తుంది. ఇదేం తప్పేం లేదు, తప్పులు పలికిన నేర్చుకుందాం అంతే. నేను వేదం నేర్చుకుంటున్నాను, సంస్కృతం నేర్చుకుంటున్నాను. నాతో పాటు మన వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ వేదం వచ్చేయాలి, సంస్కృతం వచ్చేయాలి. బ్యూటిఫుల్. ఎన్నిసార్లు ఏమంటారు ఈ మంత్రం? అమ్మవారమ్మ ఎంత ప్రసన్నురాలు కావాలి. అందులో విష్ణువుతో కూరుకున్నటువంటి లక్ష్మీదేవి. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలి. విష్ణు మనోనుకూలి ఆయన మనసుకి అనుకూలంగా ఉండేటటువంటి రూపం, విశ్వానికి ప్రియమైనటువంటి ప్రియమైనది. అద్భుతం. అద్భుతమైనటువంటి మంత్రాలు వేదం ఇచ్చింది. ఆ వేదాన్ని మనకు తెలియజేసినటువంటి గురువులకు ఎవరా గురువులు? కేవలం వేదవ్యాసులు. వేదాన్ని మనకి విడదీసి ఇంత అద్భుతంగా ఇచ్చినటువంటి వేదవ్యాసుల గురువులకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ ఈ పద్మిని ఏకాదశిని ఇందులో మనకు ఎన్నిసార్లు వచ్చింది పద్మిని? ఎన్నిసార్లు వచ్చింది అదే అనబోతున్నాను. ఆ పద్మిని ఈ పద్మినితో మనకి చెప్పిస్తుంది. చాలా సంతోషం. అడిగిన పని వెంటనే కట్టుకుని మన వాళ్ళకు చెప్పించడం కోసం ఇప్పుడు అర్జెంటుగా ఎడిటింగ్ చేసి వాళ్ళు వేస్తాం ఇప్పుడే ఆన్ స్పాట్. థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే. సూర్యస్. జై శ్రీరామ్. జై శ్రీరామ్.